ఒకనాడు నా మెడ చుట్టూ చేతులు పెనవేసుకుని మీరు లేందే నేను బ్రతకలేనండి అంటూ ఏడ్చిన నా చిత్రమేనా నువ్వు? ఆ చిత్ర ఆనాడే చచ్చిపోయింది. సరే, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో? మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. ఏ, నేను కూడా ఆనాడే చచ్చాననుకున్నావా? కాదు, నా ఎదుట పడి మీ మొహం చూపించి మాట్లాడగలిగే ధైర్యం లేదనుకున్నాను. నీ ఎదట పట్టానికే భయపడేంత పెద్ద తప్పు చేశానని నేను అనుకోవటం లేదు. చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని తెలుసుకునే హక్కు తప్పు చేసిన వాళ్ళకుండదు. ఆ తప్పు వల్ల బాధపడ్డ వాళ్ళకే ఉంటుంది. నా తప్పు వల్ల బాధపడింది నువ్వేగా. నువ్వే చెప్పరాదు నాదెంత పెద్ద తప్పు. గతకాలపు గోతులు తోకుని ఏం బాగుంటానండి. మానని గాయాల్ని మళ్ళీ రేపుకోవడం తప్పితే. నీకు తగిలిన గాయాలు మానిపోయాయేమో కానీ నా గుండెల్లో నువ్వు దించిన గుణపాలు ఇంకా అలాగే ఉన్నాయి. అమ్మ ఏదో అన్నదని అన్నీ నువ్వే అనుకుని పంతం పట్టి గోరంతలు కొండంతలు చేసుకుని మనసు రాయి చేసుకుని నా కళ్ళల్లో ఇంత దుమ్ము కొట్టి వెళ్ళిపోయావు. కట్టుకున్న మొగుడుగా కాకపోయినా ఒకప్పుడు నువ్వంటే ప్రాణం ఇచ్చిన మనిషిగానైనా గుర్తులేకపోయానా? ఒక్క ఉత్తరముక్క కూడా దోచుకోలేకపోయాను. ఏం చిత్ర, నిన్ను ప్రేమించి అంత దుర్మార్గున్నయ్యానా? జరిగిపోయిన వాటి గురించి సంజాషులు చెప్పుకునే అవసరం నాకు లేదు. అయినా మీరెవరని నేను సంజాషి చెప్పుకోవాలి? పూతాపిందెతో 3 పువ్వులు 6 కాయలుగా ఉండాల్సిన వయసులో ఓడిపోయి వాడిపోయి ఒంటరిగా నిలబడ్డా చెట్టు నేను. ఇక నాతో మీకు పనేమిటి? ఈ ఊరు వదిలినప్పుడే నాకు మీకు నా అనుబంధం తెగిపోయింది. అలా అని నేను అనుకోవటం లేదు. నీ ఒడిలో పెరుగుతున్న ఆ ప్రాణి నా రక్తంలో రక్తం. కన్న కొడుకుతో కాదని చెప్పినా నీ కొడుక్కి నేనే తండ్రినని నీ అంతరాత్మకు తెలుసు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ నిజం వాడికి తెలియకపోదు. నా కొడుకు నా దగ్గరికి రాకపోడు. వాణ్ణి వదలలే, నువ్వు రాకపోవు. వాడిని అడ్డం పెట్టుకుని మళ్ళీ నాలో ఆశలు రేపి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారేమో. మీ ఇచ్చకాలకి ముచ్చటపడి మంచం వాల్చి ఆహ్వానించి చిత్ర చచ్చిపోయిందని ఇందాకే చెప్పాను. మీకు నాకు మధ్య ఈ జీవితానికి మిగిలినవి 2 మాటలు. 1, వాడికి తండ్రి మీరేనని ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకూడదు. 2, ఇంకెప్పుడు ఇంటికి రావడానికి ప్రయత్నించకూడదు. వాడు నేను బ్రతికుండాలంటే ఈ 2 మాటలు జీవితాంతం మీరు మర్చిపోకూడదు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. మీరు వెళ్ళండి. ఇదేనా నీ నిర్ణయం? 3వ మాట లేదని ఇందాకే చెప్పాను. హలో ఫ్రెండ్, వెళ్ళిపోతున్నారా? అవునా, వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మా ఇంటికి ఎప్పుడు వస్తారు ఫ్రెండ్? నన్ను మళ్ళీ రమ్మంటున్నావా బాబు? అవును ఫ్రెండ్, మీరు మళ్ళీ మా ఇంటికి రావాలి. వస్తాను బాబు, తప్పకుండా వస్తాను. ఆ దేవుడు దయతలిచి ఈ దేవత కరుణిస్తే ఏదో ఒక రోజున తప్పకుండా వస్తాను బాబు. బాబు, ఈ డబ్బు తీసుకుని ఏమైనా కొనుక్కో. అమ్మో వద్దు ఫ్రెండ్. ఏ? పరాయి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే మా అమ్మ కొడుతుంది. మీ అమ్మంటే నీకు భయమేనా? ఏ, మీ అమ్మంటే నీకు మాత్రం భయం లేదా? అదెందుకు అడుగుతోలే బాబు. మా అమ్మంటే నాకు భయమే. నీలాగే నేను తల్లి చాటు పెట్టనే. వస్తానన్నా. ఫ్రెండ్, మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్తారా? ఎందుకు నాన్నా? అమెరికాలో మా నాన్నగారు ఉన్నారు ఫ్రెండ్. ఆయన ఇంతవరకు నేను చూడలేదు ఫ్రెండ్. కనిపిస్తే రమ్మని చెప్పాలి. ఆయన చూడాలని నాకు చాలా ఆశగా ఉంది ఫ్రెండ్. అలాగే నాన్న, తప్పకుండా చెప్తాను. తండ్రి చాలా తప్పకుండా పుట్టేవరా కొడక. ఏమిటి ఫ్రెండ్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బాబు, మాట్లాడటానికి మనుషులున్నా చాలా కాలంగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. వస్తాను నాన్న.
టాటా ఫ్రెండ్. ADB 6160